చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి, మేము 3-4 ఇయర్స్ లో ఇల్లు కొనుక్కుంటాం. సో ఇల్లు డౌన్ పేమెంట్ కోసం ప్రతి మంత్ మేమైతే మా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. మా డబ్బు సేఫ్ గా ఉండాలి, ప్లస్ మా డబ్బు పైన మంచి రిటర్న్స్ రావాలి. సో షార్ట్ టర్మ్ కి ప్రెసెంట్ మార్కెట్ లో ఏం స్కీమ్స్ ఉన్నాయో మీరే చెప్పండి. బెస్ట్ది మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో 1 to 4 ఇయర్స్ కి, అర్థమైందండి, చాలా షార్ట్ టర్మ్ కి బెస్ట్ స్కీమ్ ఏముందో చెప్తా. ఈ స్కీము మంచిగా రిటర్న్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది, మన డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఆ స్కీమ్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పేరు డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి మ్యూచువల్ ఫండ్సా? మీరే చెప్తూ ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే లాంగ్ టర్మ్కి మాత్రమే చేయండి. మినిమం 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఈ విధంగా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తుంటారు కదా. ఇప్పుడేంటి షార్ట్ టర్మ్కి మళ్ళీ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు? చెప్తానండి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. నేను ఎప్పుడూ చెప్పేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి, కానీ ఈ టాపిక్లో నేను చెప్పేది డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. అర్థమైందండి? మ్యూచువల్ ఫండ్స్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, అదేవిధంగా హైబ్రిడ్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఈ వీడియోలో మనం కేవలం డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించే డిస్కస్ చేయబోతున్నాం. ఇవి సేఫ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఇవి సేఫ్. 100% సేఫ్ అని నేనైతే చెప్పను, కానీ సేఫే. ఎందుకంటే ఈ ఫండ్స్లో మీరు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతాడు. అర్థమైందండి? ఒక 90%, అరౌండ్ 90% ఆఫ్ అమౌంట్ని ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతాడు. అంటే ఏంటి? సింపుల్ అండి. గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, టీ బిల్స్, సెక్యూరిటీస్, అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిల్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్ ఇక్కడే ఉంది, ప్రభుత్వం, గవర్నమెంట్. సో గవర్నమెంట్ మనకి గ్యారంటీ. ప్రభుత్వానికి డబ్బులు కావాలనుకో, ప్రభుత్వం ఏం చేస్తుందంటే బాండ్స్ ఇస్తుంది. ఆ బాండ్స్ లో మనం మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs మీ దగ్గర ఉన్నాయి. ఈ బాండ్ లో మీరు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రభుత్వం రాసిస్తుంది, పలానా వ్యక్తి 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు ఒక 2 ఇయర్స్కి. సో 2 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ నేనైతే వెనక్కిస్తా అని చెప్పి ప్రభుత్వం బాండ్ రాసిస్తుంది అనమాట. దాన్ని గవర్నమెంట్ బాండ్స్ అంటాం. సో సేఫ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫండ్ మేనేజర్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడతాడు. సో ఈ బాండ్స్ యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మినిమం 2 ఇయర్స్, మ్యాక్స్ వచ్చేసి 40 ఇయర్స్, డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పోలవరం కోసం బాండ్స్ ఇచ్చింది. పోలవరం బాండ్స్ డ్యూరేషన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆ విధంగా పెట్టింది అనమాట. సో అలా ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అదేవిధంగా కార్పొరేట్ బాండ్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా బాండ్స్ ఇస్తూ ఉంటాయి. అవి కూడా ఆల్మోస్ట్ సేఫే. ఖచ్చితంగా మన డబ్బుని వడ్డీతో సహా వెనక్కిస్తారు. అర్థమైందా? అదేవిధంగా టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ అనమాట. వీటి యొక్క డ్యూరేషన్ అనగా టెన్యూర్ చూసుకున్నట్లయితే 91 days, 182 days, 364 days ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ బాండ్స్ యొక్క టెన్యూర్ చూసుకున్నా కూడా మినిమం 1 year, మ్యాక్స్ వచ్చేసి 30 years అనమాట. అదేవిధంగా సెక్యూరిటీస్ అండ్ అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిలో కంబైన్ గా మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అర్థమైందండి? 1 year, మినిమం 2 years, 91 days, 182 days, 364 days ఈ విధంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ. సో వీటిల్లో మన డబ్బుని ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. సో అందుకనే ఇవి సేఫ్, ప్లస్ ఎక్కువ రిటర్న్స్ని కూడా జనరేట్ చేస్తూ ఉంటాయి. జనరల్గా డెట్ ఫండ్స్ అనేవి 6 to 12% వరకు రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. నార్మల్గా సేవింగ్స్ అకౌంటు, అదేవిధంగా ఎఫ్డి, వీటితో కంపేర్ చేస్తే ఈ వడ్డీ ఎక్కువ, అనగా రిటర్న్స్ అనేవి ఎక్కువే ఉంటాయి. చాలా ఫండ్స్ అయితే 10%, అదేవిధంగా 9%, 8% ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని ఫండ్స్ అయితే 12% వరకు రిటర్న్ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ ఈ డెట్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ ఫండ్. మీరు కనుక 1 yearకి లేదా 2 ఇయర్స్కి ఈ విధంగా మీ డబ్బుని ఈ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే వీటిని చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి డ్యూరేషన్ అన్నది 1 to 2 years మాత్రమే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ మీడియం టర్మ్ ఫండ్స్. ఈ ఫండ్స్ యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 to 4 years మాత్రమే ఉంటుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు మీరు ఎగ్జాక్ట్గా 4 years తర్వాత కొందాం అనుకుంటున్నారు. సో మీరు ఏం చేయొచ్చు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతి మంత్ 10,000 లేకపోతే 5,000 మీ ఇష్టం, మీ ఓపిక, మీ జీతాన్ని బట్టి. మీ జీతం
10,000 అయినా కూడా మీరు 2,000 ఈ ఫండ్స్లో ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా 1,000 చేసుకోండి, పోయిందేముంది. షార్ట్ టర్మ్కి ఇవి బెస్ట్. నేను ఎందుకు వద్దంటున్నానంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు వద్దు అంటున్నానంటే షార్ట్ టర్మ్కి అవి స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. స్టాక్ మార్కెట్ పడిపోయింది, మీరు కరెక్ట్గా ఇల్లు కొందామనే టైంకి స్టాక్ మార్కెట్ అంతా క్రాష్ అయింది. అలాంటప్పుడు మైనస్లో ఉంటుంది మీ డబ్బు, అంటే లాస్కి సెల్ చేయాలి. అదే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ అప్ అయినా లేదా క్రాష్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్. అర్థమైందా? సో ప్రభుత్వానికి స్టాక్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా కూడా ప్రభుత్వం మీ డబ్బుని వెనక్కిస్తుంది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్ కూడా మీ డబ్బుని వెనక్కిస్తాయి, టీ బిల్స్ కూడా మీ డబ్బుని వెనక్కిస్తాయి అనమాట. అర్థమైందా అండి? సో అందుకనే షార్ట్ టర్మ్కి అయితే వీటిల్లో అనగా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఫండ్. ఇది మోర్ దెన్ 4 years. చాలామందికి ఈక్విటీ, అయ్యి బాబోయ్ ఈక్విటీ అంటే చాలా ప్రమాదం, మాకు వద్దు అనుకుంటారు కదా. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా వీటిలో చేసుకోవచ్చు. వీటిలో డబ్బు సేఫ్గా ఉంటుంది, అంటే ఈక్విటీతో కంపేర్ చేస్తే సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా డీసెంట్గా రిటర్న్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డైనమిక్ బాండ్ ఫండ్. సో కొన్ని బాండ్స్ అనేవి 10 years 20 years ఈ విధంగా ఉంటాయి కొన్ని బాండ్స్. అర్థమైందండి? సో లాంగ్ టర్మ్ వరకు మా డబ్బు సేఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే వీటిని మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ టాపిక్ వచ్చేసి చాలామంది 1 to 4 yearsకి అడిగారు, అందుకనే ఇవి రెండు చెప్తా. షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఏం బాగున్నాయి, అదేవిధంగా మీడియం టర్మ్ ఫండ్స్లో ఏం బాగున్నాయో చెప్తా. సో షార్ట్ టర్మ్ వచ్చేసి 1 to 2 yearsకి, మీడియం టర్మ్ ఫండ్స్ వచ్చేసి 3 to 4 yearsకి. ఇవి రెండిటిలోని 3. సో ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఏం బాగున్నాయో ఒక టాప్ 3 ఫండ్స్ చెప్తా. అర్థమైందండి? టాప్ 3. అదేవిధంగా మీడియం టర్మ్ ఫండ్స్లో ఏం బాగున్నాయో ఒక 3 ఫండ్స్, టాప్ 3 ఫండ్స్ నేనైతే చెప్తా. అది కూడా ప్రాక్టికల్గా మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా రండి. ఫస్ట్ షార్ట్ టర్మ్ ఫండ్స్. సో షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సుందరం షార్ట్ డ్యూరేషన్ ఫండ్ గ్రోత్ అనమాట. అర్థమైందా? ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. మనం రెగ్యులర్గా గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్ వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సేమ్. జస్ట్ సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేయాలి, ఈ నేమ్ వస్తుంది, ఈ ఫండ్. సో ఈ ఫండ్కి క్రిసెల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా రిస్కోమీటర్ చూసుకున్నట్లయితే మోడరేట్, పెద్ద రిస్క్ అన్నది లేదు నేను చెప్పా. అండ్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి moneycontrol.com. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, జనరల్గా చెప్తున్నా. అండ్ అదేవిధంగా ఈ ఫండ్స్ని ఏ బేసిస్ మీద నేను చూస్ చేశానంటే, ఒకటి ఈటీ వెల్త్ అనే మ్యాగజైన్లో చూసా. అదేవిధంగా నేను కూడా ఇండివిజువల్గా రీసెర్చ్ చేశా, బాగున్నాయి, వాళ్ళు చెప్పేది నిజమే. సో అందుకని నేనైతే చెప్తున్నాను అనమాట. ఫండ్ సైజ్ వచ్చేసి తక్కువ, 200 కోట్లు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 0.83%, విచ్ ఈజ్ లో, ఎందుకంటే ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. సో ఈ ఫండ్ లాస్ట్ 1 yearకి ఎంత రిటర్న్ని జనరేట్ చేసిందో మనమైతే చూద్దాం. రిటర్న్స్ సో జనరల్గా ఒక 8, 9 ఈ విధంగా ఖచ్చితంగా జనరేట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి ఫండ్స్. ఎందుకంటే ఇదిగోండి 8, లాస్ట్ 1 yearగా ఈ ఫండ్ 8.11%ని జనరేట్ చేసింది రిటర్న్. అదే లాస్ట్ 2 yearsగా చూసుకున్నట్లయితే 7.27. గుడ్. మనం చూస్తుంది షార్ట్ టర్మ్. సో 1 to 2 yearsకి. సో లాస్ట్ 1 to 2 yearsకి డీసెంట్గానే రిటర్న్ని జనరేట్ చేసింది. 7%, 8% ఈ విధంగా రిటర్న్ని జనరేట్ చేసింది. అండ్ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో చూద్దాం. ఇదిగోండి డెట్లో 92.29% చెప్పా. సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో 92.29%ని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో 34% వచ్చేసి GOI అనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన డబ్బుకి ప్రభుత్వమే గ్యారంటీ ఖచ్చితంగా వడ్డీని ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా కార్పొరేట్ డిబెంచర్స్, టీ బిల్స్. సో వీటిల్లో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఫండ్ మేనేజర్. సో అలా చూసుకున్నట్లయితే సేఫే, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 2.79 years అనమాట. అర్థమైందా? షార్ట్ టర్మ్ చెప్పాను కదా 1 to 2 years అని చెప్పి. సో 2.79 years డ్యూరేషన్ అనమాట. సో మనం కావాలంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ షార్ట్ టర్మ్ ఫండ్స్లో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే UTI షార్ట్ డ్యూరేషన్ ఫండ్, డైరెక్ట్ గ్రోత్, రెగ్యులర్ కాదు డైరెక్ట్. సో NAV చూసుకున్నట్లయితే 32 అండ్ ఫండ్ సైజ్ అన్నది ఎక్కువ ఉంది, 2000 CR 2675 కోట్లు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, 0.41%. క్రిసెల్ వాళ్ళు దీనికి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట.
ఇంకా రిటర్న్స్ చూద్దాం, ఏ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసిందో లాస్ట్ 1 ఇయర్గా 2 ఇయర్స్గా చూద్దాం. నేను చెప్తుంది పాస్ట్ రిటర్న్స్, ఫ్యూచర్లో కూడా ఇంతే వస్తాయని చెప్పలేం, డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్. సో లాస్ట్ 1 ఇయర్గా 8.58%, విచ్ ఈస్ గుడ్. లాస్ట్ 2 ఇయర్స్గా 7.93%, విచ్ ఈస్ గుడ్. సో ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా పోర్ట్ఫోలియో కూడా చూద్దాం, ఎక్కడ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడో చూద్దాం. డెట్టా, ఈక్విటీయా? ఆబ్వియస్గా డెట్టే. సో డెట్లో చూసుకున్నట్లయితే 81%ని ఇన్వెస్ట్ చేశాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 1%, కార్పొరేట్ డిబెంచర్స్లో 1%, టీ బిల్స్లో 0.00. ఇటువంటి డబ్బుని కూడా టీ బిల్స్లో ఇన్వెస్ట్ చేయట్లేదు అనమాట. ఎక్కువగా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫండ్ మేనేజర్. ఈ విధంగా మీరైతే చూసుకోవాలి. ఇంకా థర్డ్ వన్ 3 చెప్తున్నా, షార్ట్ టర్మ్కి 3, అదేవిధంగా మీడియం టర్మ్కి 3. సో షార్ట్ టర్మ్లో ఇది లాస్ట్ వన్ అనమాట. ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 0.38%, అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 9,000 కోట్లు. అదేవిధంగా ఎన్ఏవి 48. క్రిసెల్ వాళ్ళు 2 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. అదేవిధంగా రిస్కోమీటర్ చూసుకున్నట్లయితే మోడరేట్, పెద్ద రిస్క్ అన్నది లేదు. ఇంకా అదేవిధంగా మనం రిటర్న్స్ చూద్దాం. సో లాస్ట్ 1 ఇయర్గా 2 ఇయర్స్గా ఎంత రిటర్న్ని జనరేట్ చేస్తుందో మనమైతే చూద్దాం. సో లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 8.73, అండ్ లాస్ట్ 2 ఇయర్స్గా దాదాపుగా 8%. అర్థమైందా? సో ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా పోర్ట్ఫోలియో కూడా మనమైతే ఒక లుక్ చేద్దాం, ఎక్కడ ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో. ఇదిగో ఫండ్ మేనేజరు 97% డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ డెట్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్ద 27%, కార్పొరేట్ డిబెంచర్స్ 3.26, టీ బిల్స్లో 0, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఎక్కువ డబ్బు బాండ్స్. అర్థమైందండి? ఇలా ఫండ్ మేనేజరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మనమైతే షార్ట్ టర్మ్ 1 to 2 ఇయర్స్కి చూసాం. ఇప్పుడు మనం చూస్తుంది మీడియం టర్మ్. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ మీడియంలో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మీడియం టర్మ్ ప్లాన్. అర్థమైందా అండి? సో డైరెక్ట్ ఎన్ఏవి చూసుకున్నట్లయితే 39, క్రిసెల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, అండ్ ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 2,000 కోట్లు, ఎక్స్పెన్స్ రేషియో 0.85%. ఇది మోడరేట్లీ హై, రిస్క్ అన్నది మోడరేట్గా హై ఉందన్నమాట. చూసుకోండి, లాస్ట్ 1 ఇయర్గా 11% రిటర్న్ని జనరేట్ చేసింది. కాస్త మోడరేట్గా రిస్క్ ఉంది కాబట్టే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది. ఎక్కడైతే రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుందో అక్కడే ఎక్కువగా రిటర్న్స్ వస్తుంటాయి, మర్చిపోకండి. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 9.32%. అర్థమైందా అండి? అండ్ పోర్ట్ఫోలియో కావాలంటే చూపిస్తాను, నెక్స్ట్ రెండు ఇంకా వదిలేస్తాను ఇంకా పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో చూద్దాం. అండ్ డ్యూరేషన్ 3.66, ఆల్రెడీ చెప్పా, మీడియం అంటే 2 to 4 ఇయర్స్ డ్యూరేషన్, ఇక్కడ 3.66 అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్ద 46, అండ్ అదేవిధంగా బాండ్స్ వద్ద 41% డబ్బుని ఇన్వెస్ట్ చేశాడు ఫండ్ మేనేజర్. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం, మీడియం టర్మ్లో సెకండ్ వన్ యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ అనమాట. డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇదిగోండి ఎన్ఏవి 29, ఫండ్ సైజ్ వచ్చేసి దాదాపుగా 2,000 కోట్లు, ఎక్స్పెన్స్ రేషియో 0.45. ఇంకా రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ చేసింది ఈ ఫండ్ మనం కావాలంటే చూద్దాం. అండ్ మనం కావాలంటే ఫండ్ మేనేజర్ ఎవరో కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో, అది కూడా చూద్దాం. సో క్రిసెల్ వాళ్ళు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. లాస్ట్ 1 ఇయర్గా 9.55, లాస్ట్ 2 ఇయర్స్గా 8.54. అర్థమైందా అండి? మీకు కావాలంటే పోర్ట్ఫోలియో. సో ఇది మీడియం కాబట్టి ఖచ్చితంగా 2 to 3 ఇయర్స్ మిడిల్లో ఉంటుంది. 3.64 ఇయర్స్ అనమాట డ్యూరేషన్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34, అదేవిధంగా బాండ్స్లో 58% ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ వన్ హెచ్ఎస్బిసి మీడియం డ్యూరేషన్ ఫండ్. ఇది రెగ్యులర్లో ఉంది, నేను కావాలంటే డైరెక్ట్లోకి మీకు మారుస్తా. సో మీరు సెర్చ్ చేసేటప్పుడే ఇక్కడ డైరెక్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. అర్థమైందా? డైరెక్ట్ గ్రోత్, ఇదిగోండి, ఇది డైరెక్ట్ ఫండ్ అనమాట. చూద్దాం ఎంత ఇస్తుందో. ఇదిగోండి డైరెక్ట్లోకి మార్చాను కాబట్టి 0.4% ఎక్స్పెన్స్ రేషియో, అదేవిధంగా ఫండ్ సైజు చాలా తక్కువ, less than 1,000 CR అనమాట. అండ్ ఎన్ఏవి 21, క్రిసెల్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. ఇంకా రిటర్న్స్ మనం కావాలంటే చూద్దాం. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అబ్బా మ్యూచువల్ ఫండ్స్లో ఇంత ఉందా, కానీ మాకేం తెలీదు మ్యూచువల్ ఫండ్స్ గురించి, కౌశిక్ చెప్తున్నాడు కదా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా? నో, అస్సలు నేను చెప్పానని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. దానికి సొల్యూషన్ ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, దాన్ని లాస్ట్లో చెప్తా, ఓకేనా? ఇదిగోండి లాస్ట్ 1 ఇయర్గా 9%, లాస్ట్ 2 ఇయర్స్గా 8.2% ఇలా జనరేట్ చేసింది అనమాట. అర్థమైందా అండి? ఇది లాస్ట్ ఫండ్. మీకు కావాలంటే పోర్ట్ఫోలియో అది కూడా చూపించేస్తాను, అది ఎందుకు ఆగడం. సో పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే 98% డెట్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్ద 37, అండ్ బాండ్స్ వద్ద 51.96%. ఇంత డబ్బుని ఫండ్ మేనేజర్ ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మీకు చెప్పాను కదా, ఒకవేళ మీకు కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, సేవింగ్స్ గురించి ఏమీ తెలియదు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
ఫ్రీడమ్ యాప్లో కోర్సులు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు కోర్స్ యొక్క ప్రైస్ ఎక్కువేమో అనుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ అండి. ఎంత అనుకుంటున్నారు? 399. 399కి మీరు అన్ని కోర్సులు చూడొచ్చు అనమాట. అర్థమైందండి? 399కి పర్సనల్ ఫినాన్స్లో ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో అన్ని కోర్సులు మీరైతే చూడొచ్చు. పర్ మంత్కి 399 మాత్రమే. ఆటోమేటిక్గా రెన్యూవల్ అవుతూ ఉంటుంది. పొరపాటున ఒక నెల చూశారు, మీకు నచ్చలేదా సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ నుండి 399 మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఇవి కేటగిరీస్ అనమాట. సో మనది ఫినాన్స్ ఛానల్, చాలా ఉన్నాయి. మనం ఫినాన్స్ గురించే మాట్లాడుకుందాం. ఫినాన్స్, పర్సనల్ ఫైనాన్స్ ఇవన్నమాట. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్, ఇలా చాలా ఉన్నాయి. హోమ్ లోను, ట్యాక్స్, క్రెడిట్ కార్డు, టర్మ్ ఇన్సూరెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫినాన్స్ గురించి చాలా అంటే చాలా కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని కోర్సులు కలిపి ఫినాన్స్లో, పర్సనల్ ఫైనాన్స్లో ఈ అన్ని కోర్సులు కలిపి మీరు జస్ట్ 399కి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మంత్కి ఒక్కసారి 399 కట్టారనుకోండి, ఈ అన్ని కోర్సులు మీరైతే చూడొచ్చు. పొరపాటున ఒక నెల చూశారు, మీకు నచ్చలేదు, మూవీ టికెట్ కంటే తక్కువే. మూవీ చూస్తే మనం ఏం నేర్చుకోలేం, కానీ ఫ్రీడమ్ యాప్లో ఉన్న కోర్సులు చూస్తే A to Z ఫినాన్స్ గురించి మనమైతే నేర్చుకోవచ్చు. నచ్చలేదా? నేను చెప్తున్నా, నచ్చలేదా సబ్స్క్రిప్షన్ని నెక్స్ట్ మంత్ క్యాన్సిల్ చేసుకోండి. ₹1 కూడా మీకు లాస్ లేదు. ఒక మంత్ ట్రై చేయండి. 399 కట్టి ఒక మంత్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ పక్కన కామెంట్స్లో కూడా ఉంది. ఒకసారి దయచేసి చెక్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మర్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.